నాయ బ్రాహ్మణులు మేమున్నాము, మా పని మేము చేసుకోకుండా అదర్ కాస్ట్ వాళ్ళు పెడితే మాకు నష్టమే కదా. మేము చేసే పనులన్నీ వాళ్ళు ఎవరు చేయరు. వాళ్ళు ఓన్లీ సెలూన్ షాపులు పెట్టుకొని చేసి మాకు లాస్ చేస్తుర్రు. మేము ఆ వృత్తి నాయ బ్రాహ్మణ వృత్తి మేము పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ పని ఉన్నా మేమే పోయి చేస్తాము. మా ఏరియాలో కూడా చాలా మంది అదర్ కాస్ట్ వాళ్ళు పెట్టారు, దానికోసం కూడా పోరాటం చేసినాము. కానీ వాళ్ళదే నెగ్గుతుంది, మాదేం నడుస్తలేదు. ఇట్లా అదర్ కాస్ట్ వాళ్ళు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మీరు? మాకు నష్టమే కదా. వాళ్ళు అదర్ కాస్ట్ వాళ్ళు పెడుతున్నారు, మా పని మాకు చేసుకోండి, మా పని వేరే వాళ్ళు చేస్తే మాకు నష్టమే కదా. మరి ఇప్పుడు కులవృత్తి అనేది వాళ్ళ క్యాస్ట్ సంబంధించింది. సో అదర్ క్యాస్ట్ వాళ్ళు పెట్టుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కులవృత్తి అనేది పెద్దల నుంచి చెప్పి ఉండేదే కదా, ఏ కులం వరాలు చేసుకోవాలని. సో అట్లా అదర్ క్యాస్ట్ వాళ్ళు వస్తే ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, మాకు కొంచెం కష్టం అవుతుంది, కస్టమర్లు అట్లా తగ్గిపోతారు. మొన్న వికారాబాద్ లో ఫిరోజ్ అనే వ్యక్తి పైన ఇట్లా కటింగ్ షాప్ పెట్టుకున్నని మన నాయ బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ దాడి చేశారు. మరి అది కరెక్టే అంటారు? అదైతే తప్పే ఉన్నా. ఇప్పుడు వాళ్ళు నిదానంగా ఆలోచించి చెప్పి ఉంటే ఓకే, దాడి చేయడం తప్పే. కానీ వాళ్ళకి ఎంత బాధ ఏంటి అట్లా చేస్తారు, దాని అయితే ఒప్పుకోను. కానీ నా ఒపీనియన్ అయితే పెట్టుకోకూడదు. ఏ క్యాస్ట్ వాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు మాకు చేసుకుంటేనే అంతో ఎంతో ఉంటుంది. అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వచ్చేయడం, మన కులవృత్తి వాళ్ళకేమో పని లేకపోవడం అయిపోయినాయి వల్ల పని. మొన్న వికారాబాద్ లో ఫిరోజ్ అనే ఒక వ్యక్తి ముస్లిం అతను పెడితే మన సంఘస్థులు పోయి మరి దాడి చేశారంట. అవును, అది కూడా చూసాం. అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే వేరే క్యాస్ట్ వాళ్ళు పెట్టడం వల్ల మన వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అయ్యారు దాని మీద. చాలా ఏంటంటే వాళ్ళు పెట్టడము ఇదేంటి మనం పెట్టడం కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి చేయడం ఏంటి అని చెప్పి ఒక రెస్పాన్స్ అయ్యారు చాలా దానికి. ఇప్పుడు సంఘంలో తీసుకోవాలన్నా ఇట్లా కటింగ్ షాప్ పెట్టాలంటే పక్క సంఘంలో ఉండాలి, మెంబర్ అయి ఉండాలి మనం దాంట్లో. వాళ్ళతో మనకు కొంచెం రిలేషన్ ఉండాలి దాంట్లో కంపల్సరీగా. లేదంటే వాళ్ళే వచ్చి మనల్ని మళ్ళీ ఎఫర్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము 4 years నుంచి చేస్తున్నాం, 4-5 years. థ్యాంక్ యూ. ఓకే అన్న. అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు, నాయ బ్రాహ్మణ్సే కాకుండా కటింగ్ షాప్ ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారు. దానిపైన మీ అభిప్రాయం బ్రో? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా కుల వృత్తి మా నాన్న మా తాతయ్య ఎప్పటి నుంచి ఇదే దమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వేరే క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ పెట్టి మాకు ఆపోజిట్ పెట్టి ఉన్న కస్టమర్స్ వాళ్ళతో చేసుకొని ఎవరి క్యాస్ట్ ఫీలింగ్తో వాళ్ళు చేసుకున్నాం అనుకో, అప్పుడు మాకు లాస్ అయిపోతుంది. ఊర్లన్నీ వదిలిపెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఈ పని నమ్ముకొని ఉంటున్నాం. రీసెంట్ గా ఇట్లా ప్రస్తావన చేసి అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇస్తే మాత్రం మా సర్టిఫికేట్స్ చూసుకొని మా క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకుని దాన్ని బట్టి మనకి ఏమైనా ఫెన్స్ ఇలా ఇస్తేమో అట్లా బెస్ట్. లేదంటే ఎవరి క్యాస్ట్ వరకు వెళ్ళడం పద్ధతి కాదు, కరెక్ట్ కూడా కాదు. మరి మొన్న వికారాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముస్లిం అతను కటింగ్ షాప్ పెట్టాడని చెప్పి మన వాళ్ళు పోయి కొంచెం వార్నింగ్ ఇచ్చి తీపించారు. మరి దానిపైన మీ అభిప్రాయం? అయితే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 8 సంవత్సరాలు నమ్ముకుని ఉన్న షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వచ్చి షాప్ పెట్టి వాళ్ళ జీవనోపాధి కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఒక కుల విభక్తి వ్యవస్థ ఉన్నది. ఈ కుల విభక్తిలో మేము ఎప్పటి నుంచో ఇక్కడ దీంట్లో ఉన్నాం. మా తరతరాల మా నాన్న మా తాతల కాడి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఆ కుల వ్యవస్థని దాదాపుగా మొత్తానికి భూస్థాపన చేసేస్తున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే సమస్య, ఈరోజు చేసుకుంటే ఈరోజు బతుకు ఈరోజే, ఇంకా రేపటి గురించి లేదు ఆలోచన. ఈరోజు పని చేసుకున్నామా, రేపటి గురించి పనే లేదు. ఈరోజు చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు.